మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నా. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ దగ్గరలో ఉన్నటువంటి వి కన్వెన్షన్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నాయకులతో మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వేలాది మంది కార్యకర్తలు అండ్ నాయకులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా సో ఈ వి కన్వెన్షన్ హాల్ గేట్ దగ్గర అయితే మనం ఉన్నాము. ప్రజెంట్ అయితే కనుక జోషిత్ శ్రావణ్ అనే అబ్బాయి 8 సంవత్సరాల అబ్బాయి ఇక్కడ విశాఖపట్నం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ప్రాణాపాయ స్థితిలో అయితే ఉన్నాడు. ఇంచుమించు డాక్టర్లు అయితే కనుక ఒక 2 రోజులు గడువు మాత్రం ఇచ్చారు. లివర్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటే కనుక ఆ అబ్బాయిని బతికించగలం అనే పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా వాళ్ళ మామయ్య మన దగ్గర ఉన్నారు. ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. సో చెప్పండి, ఎందుకు కలవాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? సార్ ఇంకొక 2 days అని చెప్పారు సార్. 8 years బాబుకి లివర్ ఫెయిల్యూర్ అయిందని చెప్పి 2 days ఛాన్స్ అని చెప్పారు. ఈ 2 daysలో లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది కానీ జరగకపోతే ఆ అబ్బాయి ఇంకెప్పటికీ దొరకడు మీకు అని కూడా క్లియర్గా చెప్పారు. వాళ్ళ మదర్కి 2 బాబులు, అందులో చిన్న బాబు 8 years. వాళ్ళ ఫాదరు లేరు, వాళ్ళ భర్త కూడా లేరండి. ఆవిడకి కొంచెం ప్రభుత్వం వారి చేత ఏమైనా హెల్ప్ చేయగలరు అనేసి, ప్లస్ ఇంకొకటి ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిందని అసలు ఏ విషయం కూడా అంత పూర్తిగా వాళ్ళకి తెలియలేదండి ముందుగా. తర్వాత చూసేసరికి మొత్తం అంతా ఆ అబ్బాయిని దూరం చేసుకున్నారనే బాధలో దాదాపు 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారండి. 30 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. దానికి కూడా గవర్నమెంట్ ద్వారా అందుతుందని చెప్పారు. కానీ ప్రభుత్వం కొంచెం ముందుకు వచ్చి వాళ్ళ అమ్మగారికి ఏదో సపోర్ట్గా ఉండి దయచేసి సాయం చేస్తారని సుమన్ టీవీ తరపున కోరుకుంటున్నామండి. దృష్టిలో తీసుకొని ఆ చిన్న బాబుకి కొంచెం సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మామయ్య అవుతానండి. అంటే ఇప్పుడు కూడా తను ఒకసారేమో ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటున్నారు, ఇంకొకసారేమో చిన్న ఫీవర్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు ఆవిడకి కూడా ఇంకా హోప్ ఇంకేం లేదు సార్. ఎవరైనా సాయం చేసి దానికంటూ ఏదైనా పెద్ద ట్రీట్మెంట్ కానీ లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంట్కి ఏ ఆప్షన్ ఉన్నా కూడా చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామండి. వాళ్ళ అమ్మగారి తరపున మేమంతా కూడా ఉన్నాం. కానీ ట్రీట్మెంట్ వైజ్గా కొంచెం ఎవరైనా కొంచెం అధికారులు ముందుకు వచ్చి ఇనిషియేట్ తీసుకొని ఏదైనా సాయం చేస్తే మాకు కొంచెం మిడిల్ క్లాస్ సార్, అంతా సొంత ఇల్లు కూడా లేదు ఎవరికి కూడా పూర్తిగా. అలా ఆయన ఉన్నా కూడా కొంచెం ఆ అమ్మాయికి ధైర్యం ఉందనేమో. 2 కొడుకుల్లో ఒక కొడుకు ఎప్పుడు చనిపోతాడో తెలియదు అంటే తల్లికి చాలా బాధగా ఉంటుంది కదా సార్. కొంచెం ప్రభుత్వం నుంచి ఎవరైనా సాయం చేసి ముఖ్యమంత్రి గారు కొంచెం మా వైపు చూస్తారని కోరుకుంటున్నాం సార్. సుమన్ టీవీ తరపున చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూశారు కదా పరిస్థితి. ఆ అబ్బాయికి 8 ఏళ్ల వయసు అబ్బాయి 2 రోజుల నుంచి బతకరావు. ట్రాన్స్పోర్టేషన్కి 30 లక్షలు ఖర్చు అవుతుందని అయితే చెప్తున్న పరిస్థితి చూసాము. శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.